హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొన్ని అంశాలు కాస్త వెనక ముందు నిజమవుతుంటే ఆ ఆనందమే వేరు. అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కిక్కే వేరప్ప అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ నెల చాలా చాలా కీలకం కాబోతుంది అని చెప్తూ వస్తున్నాను. ఎగ్జాక్ట్గా కొన్ని వీడియోలలో నేను డిసెంబర్ 9వ తేదీన కొన్ని కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయని కూడా చెబుతూ వస్తున్నాను. ఇందులో భాగంగా ఒక కీలక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది ఫ్యూచర్ సిటీలో. దానికి సంబంధించిన అప్డేట్, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కంటెంట్ మిస్ కాకుండా పూర్తిగా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేమ్ టైం ఫ్యూచర్ సిటీ లవర్స్కి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అఫ్కోర్స్ నిరాశావాదులు, నెగిటివ్ పీపుల్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ ఫ్యూచర్ సిటీని ఒక పాజిటివ్ కోణంలో చూస్తున్నవారు, హైదరాబాద్ పాపులేషన్ పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్కు భౌగోళికంగా ఎక్స్పాన్షన్కు ఎంత స్కోప్ ఉందని అవగాహన ఉన్నవారికి, అదే రకంగా ప్రభుత్వం మారినా కూడా కొన్ని ప్రణాళికలు మారవు అన్న అవగాహన, మినిమం నాలెడ్జ్ ఉన్నవారికి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ప్రణాళిక రచిస్తే, ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ఒప్పందం ఒక సంస్థతో కుదుర్చుకుంటే, ఆ ఒప్పందం నుంచి బుర్ర ఉన్న ఏ నాయకుడు అధిష్టానం పీఠం అధిష్ఠించినా కూడా వెనక్కి పోరు. ఎందుకంటే ఆ రాష్ట్రం ఇన్వెస్టర్లకు నెగటివ్గా మారితే ఇంకొకసారి పెట్టుబడులు రావు. కాబట్టి అందరూ ఇన్వెస్టర్ల విషయంలో చాలా పాజిటివ్గా ఉంటారు. ఇది మినిమం నాలెడ్జ్ ఉన్న వరకు తెలుస్తుంది. సరే, కొంతమంది ఇంకా అవగాహన లేకుండా కేసీఆర్ వస్తే ఎట్లా, కేటీఆర్ వస్తే ఎట్లా అన్నట్టుగా రకరకాల మాట్లాడుతుంటారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి నాకు ఆసక్తి లేదు. ఎందుకంటే నెగిటివ్ పీపుల్ ఎప్పుడు నెగిటివ్గానే ఉంటారు. కానీ మినిమం నాలెడ్జ్ ఉన్న వారికి, ఇన్వెస్ట్మెంట్ కోసం, పెట్టుబడి కోసం ఏదైనా సంస్థతో ప్రభుత్వం ఒక్క ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ఒప్పందం నుంచి వెనక్కి పోనే పోరు. ఇది చరిత్ర చెబుతుంది. గత 30-35 సంవత్సరాలుగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత జరిగిన పరిణామాలను చూసుకుంటే ఒక్కొక్కసారి డిఫాల్ట్ సంస్థలు ఏమన్నా వెనక్కిపోతే పోవచ్చు తప్ప, జెన్యూన్ సంస్థలతో కుదుర్చుకున్న జెన్యూన్ ఒప్పందాలు మాత్రం ముందుకే వెళతాయి. ఆ రకంగా ఫ్యూచర్ సిటీని ఒక పాజిటివ్ కోణంలో చూస్తున్న వారు ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ను ఇష్టపడతారు. ఇక మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది మేడిపల్లి, నక్కర్త మేడిపల్లి దగ్గర. అదే రకంగా యాచారం నుంచి మేడిపల్లి రూట్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఆ రూట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కాంటాక్ట్ చేయవచ్చు. తర్వాత ఒక విషయం నేను ఇవాళ వీడియోలో క్లారిఫై చేయదలుచుకున్నాను. లైఫ్ సైన్సెస్ హబ్ అంటే చాలా మంది నాలెడ్జ్ లేకుండా అది పొల్యూషన్ అనుకుంటున్నారు. నిజానికి ఈ 13,973 ఎకరాలు ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ కింద ఫ్యూచర్ సిటీలో 35% గ్రీనరీకి పెద్దపీట వేశారు. నెట్ జీరో సిటీ అని పదే పదే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కన్సర్న్ మినిస్టర్స్ పదే పదే చెప్తున్నారు. అయినా కూడా కొంతమందికి అవగాహన లేకుండా ఫార్మా అంటే అది అంతేనండి. వీళ్ళంతా ఒక 20-30 ఏళ్ల కింద ఫార్మా రంగాన్ని చూస్తున్నారు. తర్వాత అక్కడ ఫార్మా రంగంలో రాబోతున్న సంస్థలేవో కూడా నాలెడ్జ్ లేకుండానే డిసైడ్ అవుతారు. ఇవాళ కూడా ఒక ఆయన మెసేజ్ అవుతున్నాను నేను, లైఫ్ సైన్స్ అబ్బా అనుకుంటున్నాను. అంటే తెలియని వ్యక్తులు ఎవరో కామెంట్ చేసరికి వీళ్ళ బుర్రలో ఆ నెగిటివిటీ ఎక్కిపోతుంది. సరే, అదంతా పక్కన పెడతాం. బట్ ఓవరాల్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి మెయిన్ లొకేషన్, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే లొకేషన్, మీరు పెట్టిన పెట్టుబడికి 5-6 సంవత్సరాలలో మంచి అప్రిషియేషన్ వచ్చే ప్లేస్ నక్కర్త మేడిపల్లి, ఆ ఏరియా. కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ నేను గట్టిగా సజెస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా మహేశ్వరం ఏరియా ఒక ఎప్పుడు సెల్ఫ్ బ్రాండెడ్ ఏరియా. ప్రభుత్వం ఏ రకంగా ఉన్నా, రాష్ట్రంలో ప్రణాళిక ఏ రకంగా ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా ఉన్నా కూడా మహేశ్వరం డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. అలాంటి మహేశ్వరం దగ్గర ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ బ్యాక్ సైడ్ కేవలం 1 కిలోమీటర్ దూరంలో చాలా ఇంపార్టెంట్ వెంచర్ ఉంది, హెచ్ఎండిఏ వెంచర్. దానిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు శ్రీశైలం హైవేలో కందుకూరు కావచ్చు, కడతాల్ కావచ్చు, అమన్గల్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఈ ఏరియాలో అక్కడి వరకు ఎక్కడ కూడా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అది ఎప్పటికీ మంచి రూట్గా ఉంటుంది. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మేడిపల్లి దగ్గర వచ్చే లైఫ్ సైన్సెస్ సబ్ పొల్యూషన్ ఫ్రీ, నెట్ జీరో సిటీ అని చెప్పి పదే పదే చెప్తున్నారు. ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్రెస్ట్ చూపించండి. ఓకే, తర్వాత రోడ్ల పరంగా కూడా ఈ అమరావతి రోడ్ ఏదైతే ఉందో, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి బందర్ పోర్టుకు వెళ్లే రోడ్డు కూడా మేడిపల్లి, మల్కేజ్గూడ మధ్య నుంచి వెళ్తుంది. కాబట్టి ఆ ఏరియా కూడా మంచి బూస్ట్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. అదే రకంగా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న ప్లేస్ మనకు మంగళపల్లి సర్కిల్, బొంగళూరు ఎగ్జిట్ నుంచి ఇబ్రాహీంపట్నం మధ్య ఎక్కువ ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో అలాంటి ప్లేస్లో హెచ్ఎండిఏ వెంచర్ ఉంది. జస్ట్ మనకు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి 4 to 5 minutes డ్రైవ్లో హెచ్ఎండిఏ వెంచర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. అప్కమింగ్ ఏరియా అది.
రైట్, ఇక మెయిన్ కంటెంట్ విషయానికి వస్తే డిసెంబర్ నెలలో ప్రభుత్వం ఇదివరకే అంటే సెప్టెంబర్ 27వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు FCDA భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే రకంగా రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి కురిమిద్ద మీదుగా బేగరకంచ కురిమిద్ద మీదుగా రీజనల్ రింగ్ రోడ్ వరకు వెళ్లే 330 ఫీట్ల రోడ్డు కూడా శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఆయన అనౌన్స్ చేసింది ఏంటంటే డిసెంబర్ 9వ తేదీన ఫ్యూచర్ సిటీ బిల్డింగ్ను ఇనాగ్రేట్ చేస్తానన్నారు. అఫ్కోర్స్ అది జరుగుతుందా లేదా అది చూడాలి, ఎందుకంటే అది ఇంత ప్రీకాస్ట్లో కడుతున్నారు కాబట్టి సాధ్యమే. ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ 1.5 year బ్యాక్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజు కూడా దాని పరిపాలన భవనాన్ని కూడా ఇనాగ్రేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ప్రభుత్వం చాలా బిగ్ సమ్మిట్ని అక్కడ ప్లాన్ చేసింది. ఏంటి అంటే గ్లోబల్ సమ్మిట్ 2025 డిసెంబర్ 8, డిసెంబర్ 9 తేదీలలో మనకు బేగరికంచ నుంచి మీర్ఖాన్పేట వెళ్లే దారిలో ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేశారు. 100 ఎకరాలు. ఆ 100 ఎకరాలను చదును చేస్తున్నారు. అక్కడ దాంట్లో ఈ సమ్మిట్ నిర్వహించబోతున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇదివరకు ఒక దాంట్లో చెప్పారు, ఒక పదం వాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ను ప్లాన్ చేశారు. జాతీయ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులే లక్ష్యంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహణ, ప్రజాపాలన విజయోత్సవాల పేరిట సంబరాలు, మీర్ఖాన్పేట దగ్గరలో 100 ఎకరాల్లో ఏర్పాట్లు అనేది డీటెయిల్స్. భారత్ ఫ్యూచర్ సిటీ త్వరలో అంతర్జాతీయ వేదిక కానుంది. జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వచ్చే నెల 8, 9 తేదీల్లో ఇక్కడ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి 2 ఏళ్లు పూర్తవుతుండటంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో తెలంగాణ విజన్ రైజింగ్ 2047 డాక్యుమెంట్ని విడుదల చేస్తున్నారు. దాంతో పాటు ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ఒకటి సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నారు. నేను దాని మీద నెక్స్ట్ వీడియో దాని మీదనే ఉంటుంది. ఫ్యూచర్ సిటీ కాంప్రిహెన్సివ్ ప్లాన్ దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దాన్ని కూడా ఆ రోజు ఆ సమిట్లో రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఒకటి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 తెలంగాణలో వచ్చే 22 ఏళ్ల కాలంలో ఎలాంటి పరిణామాలు టేకప్ చేస్తే ఆర్థికంగా ప్రగతి సాధిస్తుంది రాష్ట్రం అనే యాంగిల్లో ఒక పేపర్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన సమగ్ర మాస్టర్ ప్లాన్ను కూడా విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు వివిధ రంగాలకు సంబంధించి పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త పాలసీలను ప్రభుత్వం ఆ సదస్సులో విడుదల చేయబోతోంది. దేశ విదేశాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు. 100 ఎకరాలను అక్కడ చదును చేసే కార్యక్రమం ఆల్రెడీ మొదలయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఈ 3-4 డేస్లో మీర్ఖాన్పేట ఏరియాలో ఒకసారి పర్యటన చేయబోతున్నారు. ఈ 3-4 డేస్లోనే. రైట్, ఫార్చ్యూన్ 500 అనేది అన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక సదస్సులో మాట్లాడారు. అంటే ఈ ఫార్చ్యూన్ 500 అంటే ఏంటంటే ఇవి ప్రపంచ స్థాయిలో వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టే ఒక ఫార్చ్యూన్ సంస్థలు, అగ్రస్థాయి సంస్థలు 500. అలాంటి 500 సంస్థలను తెలంగాణకు రప్పించడానికి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయించడానికి ప్రయత్నం చేస్తానని గతంలో ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఈ గ్లోబల్ సమ్మిట్కు ఇన్వైట్ చేస్తున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఆహ్వానిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఫార్మా ఇతర రంగాలకు సంబంధించిన పెట్టుబడుల లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించబోతున్నారు. మళ్ళీ చెప్తున్నారు, ఫార్మా ప్రియారిటీ దేనికంటే ఆ భూములు సేకరించింది ఫార్మా రంగానికి కోసం కాబట్టి ఫార్మాకే పెద్ద పీట వేస్తున్నారు. చాలా మంది మీర్ఖాన్పేట మోజులో పడి వేలు ఎంత ఘోరం అంటే అక్కడ స్కిల్ యూనివర్సిటీ పక్కన అమెజాన్ డాటా సెంటర్ బ్యాక్ సైడ్లో 600 ఎకరాలని గవర్నమెంట్ డెవలప్ చేసింది. 121 గజాల చొప్పున ఒక ప్లాట్ ఏర్పాటు చేసి ఈ భూములు ఇచ్చిన రైతులకు గిఫ్ట్గా ఇస్తున్నారు. వాటి మీద ఆ భూముల మీద పడిపోతున్నారు, గద్దల్లా వాలిపోతున్నారు. 5-6 నెలల క్రితం ఆ రోడ్లు అవి లేనప్పుడు 5-6 లక్షలకు ఒక బిట్టు లాగేసుకున్నారు రైతుల దగ్గర నుంచి. ఇప్పుడు 20,000 దాకా గజం పెడుతున్నారు. 20,000 గజం అంటే ఒక బిట్ తీసుకోవాలంటే దాదాపు 24 లక్షలు. అంటే రైతులకు ఒక బెనిఫిట్ జరుగుతుంటే ఆ బెనిఫిట్ను లాక్కోవడానికి యథాశక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఆయన రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ఆర్డీఓ ఎందుకు అనౌన్స్ చేశారో, ఎవరితో ఆయన అవగాహన కుదుర్చుకున్నారో తెలియదు, కానీ రైతులకు అన్యాయం చేస్తున్నారు. అమ్ముకునే వెసులుబాటు వాళ్లకు తాత్కాలికంగా వాళ్ళు లాభం పొందొచ్చు, తాత్కాలికంగా వాళ్లకు డబ్బులు వచ్చేస్తాయి, కానీ ఆ డబ్బులను సద్వినియోగం చేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఈ మధ్య అంటే కొంతమంది ఎట్లా ఉంటుందంటే దాదాపు 70% డబ్బులు రాగానే వాటిని ఖర్చు పెట్టేస్తారు. 2-3 ఏళ్లలో డబ్బును కడగనాకేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఏముండదు. ఈ భూములు కొన్నోళ్ళు లాభపడతారు. ఆ విషయం తెలియక పాపం అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. నేనైతే చాలా మంది ఆ ప్లాట్ల గురించి అడుగుతుంటే వద్దని చెప్తాను నేను, బట్ కొంతమంది కొంటుంటారు.
ఇటీవల ఒక పెద్ద ఆయన కూడా మొత్తం డే అంతా నాతో తిరిగి దాంట్లో తీసుకున్నాడు ఆయన. రైతుల నోటికాడ కూడు లాక్కోవడం మంచిదాన్ని నేనైతే అనుకోను. రైట్. ఇక దీనికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో ఏం చేస్తున్నారంటే, సదస్సు నిర్వహణ కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన 7 ఉన్నత అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఏదో వేగ్గా చెప్పట్లేదు, ఇవన్నీ క్లియర్ కట్ గా ఉన్నాయి. ఇక్కడ సమన్వయ కోర్ కమిటీలో ఎవరెవరంటే, దీనికి అధ్యక్షత వహించేదేమో జయేష్ రంజన్ గారు, మిగతా వాళ్ళు అంటే వికాస్ రాజ్ గారు, సంజయ్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అదే రకంగా టీజీ ఎస్పీడీసీఎల్ పవర్ కు సంబంధించి సిఎండి ముషరఫ్ అలీ ఫరూకీ, అదే రకంగా టీజీ ఐఐసి ఎండి శశాంక్ గారు, ఎంఆర్డీసీ ఎండి ఈవి నరసింహారెడ్డి ఈ కమిటీలో ఉన్నారు. అలాగే సీనియర్ ఐఏఎస్లతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిపి 27 మందితో 9 ఆర్గనైజేషన్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. వేదిక పేరుకు సంబంధించి ఎరీనా డిజైన్ కమిటీ ఒకటి ఏర్పాటైంది, ఆహ్వాన కమిటీ ఒకటి ఏర్పాటైంది, ప్రోగ్రామ్ డిజైన్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి ఏర్పాటైంది, ఒప్పందాల కమిటీ ఒకటి ఏర్పాటైంది. అంటే ఎవరైనా సంస్థలు దాంట్లో అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే అక్కడికక్కడ దానికి సంబంధించి రూపకల్పన చేయడానికి, ఒప్పందాలను అగ్రిమెంట్స్ చేయడానికి కూడా ఒక కమిటీ రెడీగా ఉంది. ఆతిథ్యం లాజిస్టిక్స్ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఫుడ్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. డిజిటల్ మార్కెటింగ్ అండ్ మీడియా కమిటీకి సంబంధించి కూడా ఒక కమిటీని పెట్టారు. కంటెంట్ క్రియేషన్ అండ్ ఈ ఐఈసి కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ అండ్ ప్రోటోకాల్ కమిటీలను ఏర్పాటు చేశారు. 9 ఆర్గనైజేషన్ కమిటీలు, అదే రకంగా ప్రధానమైన సీనియర్ ఉన్నత ఐఏఎస్ అధికారులతో కలిపి ఇంకొక కోఆర్డినేషన్ కోర్ కమిటీ. ఇవి డిసెంబర్ 8, 9 తేదీలలో మనకు ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ 2025కి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి. అంటే ఫ్యూచర్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసే దిశగా ఏ స్థాయిలో ప్రణాళిక రచిస్తుంది అనడానికి ఇది చాలా పెద్ద ఉదాహరణ. ఈ సమ్మిట్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 2047 వరకు తెలంగాణకు సంబంధించిన రైజింగ్ విజన్ డాక్యుమెంట్ని అనౌన్స్ చేయడంతో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన సమగ్రమైన మాస్టర్ ప్లాన్ను కూడా దాంట్లో అనౌన్స్ చేయబోతున్నారు. ఆ సమగ్రమైన మాస్టర్ ప్లాన్లో ఏమేమి ఉంటాయి అది నేను ఈ వీడియోలో చెప్తే ఆల్రెడీ 12 నిమిషాలు దాటుతుంది కాబట్టి దానికి సపరేట్గా చేస్తాను. నా నెక్స్ట్ వీడియో దాని మీద ఉంటుంది. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ పైన ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మాత్రం ఈ ఏర్పాట్లకు సంబంధించి జాతీయ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులే లక్ష్యంగా డిసెంబర్ 8, 9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ 2025 ఇన్ ద భారత్ ఫ్యూచర్ సిటీ నియర్ మీర్ ఖాన్ పేట 100 ఎకరాలు చదువు కార్యక్రమాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి జయేష్ రంజన్ గారి అధ్యక్షతన కోర్ కమిటీ ఏర్పాటైంది. ఉన్నత స్థాయి అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 9 ఆర్గనైజేషన్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఈ 3-4 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా ఫ్యూచర్ సిటీలో పర్యటించబోతున్నారు. ఇది ఒక ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను గత 15 నెలలుగా రెగ్యులర్గా నేను కంటెంట్తో వీడియోలు చేస్తున్నాను. ఈ మధ్య చాలా మంది వచ్చారు అఫ్కోర్స్ లైన్లో పడ్డ తర్వాత. ముందు నేను ఫ్యూచర్ సిటీ అన్నప్పుడు ఎవరు మాట్లాడలే, ఇప్పుడు మాత్రం అందరూ లైన్లో పడుతున్నారు. కొంతమంది 4 కార్లలో కూడా వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వెరీ గుడ్, నన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి అయితే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ వీడియో చూస్తే. ఎందుకంటే ఈ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్. 15 నెలల్లో నేను చేస్తున్న వాటిలో చాలా మటుకు నేను చెప్పినవి సూనర్ ఆర్ లేటర్ నిజమవుతూ వచ్చాయి. ఇది కూడా నేను మొన్ననే అనౌన్స్ చేశాను, ఇప్పుడు నిజమవుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా డిసెంబర్ నెల అనేది ఫ్యూచర్ సిటీకి చాలా కీలకం. కాబట్టి నవంబర్ నెలలో వీలైనంత ఎక్కువ మంది వీలైనంత ఎక్కువ స్థాయిలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే డిసెంబర్లో ఈ కార్యక్రమాలు మొదలయ్యాయంటే మీ అందరికీ తెలియంది కాదు, ఎటువైపు డెవలప్మెంట్ వస్తుందో ఒక ప్రకటన వచ్చినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది రియల్ ఎస్టేట్ సంస్థలే. వాళ్ళు రేట్లు పెంచే ముందే త్వరపడండి, ఇప్పుడున్న రేట్లకు గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి. గత సంవత్సరం ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. ఇప్పుడున్న రేట్లు డిసెంబర్, జనవరి తర్వాత ఉండవు. ఎందుకంటే పలు కార్యక్రమాలకు డిసెంబర్ నెల వేదిక కాబోతోంది, ముహూర్తం కాబోతుంది. అటు ప్రైవేట్ ప్రాజెక్టులు ఇటు ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా డిసెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నాయి. దానికి ఇది ఉదాహరణ. రైట్. ఈ కంటెంట్ కనుక నచ్చితే, ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, అదే రకంగా ఎంకరేజ్ చేయండి. వీడియోను హైప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి మీకు ఎలాంటి ఖర్చు రాదు. రైట్. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. త్వరపడండి. చూసిన వారు కొంతమంది, మొన్న ఒక ఉన్నతాధికారుల టీం 1-3 వచ్చారు నాతో. ఏమర్థమైందో ఏమో పాపం. సో అది ఓవరాల్గా చెప్తున్నాను.
డిసెంబర్ నెల ఖచ్చితంగా చాలా కీలకం కాబోతుంది ఫ్యూచర్ సిటీకి సంబంధించి. సో నవంబర్ నెలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొంత లాభపడతారు. డిసెంబర్ జనవరి తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటే, ఈ పరిణామాల తర్వాత ఇంకొకటి జరగబోయే పరిణామం ఏంటంటే, అక్కడ 1300 ఎకరాలను వేలం వేయబోతుంది ప్రభుత్వం. ఎక్కడ భూములు వేలం వేసినా కూడా ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరుగుతాయి. ఆ పరిణామం చోటు చేసుకుంటే ఇప్పుడున్న ధరలు కూడా మీకు దొరికే అవకాశం ఉండదు. కాబట్టి నవంబర్ నెల చాలా కీలకం. ఈలోగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మంచి టైం అవుతుంది. Timely investment will definitely give you great appreciation. Right? Thank you so much for watching this video. Signing off, Rajesh Sharma.